గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు హెల్త్ లైన్. ఈనాటి హెల్త్ లైన్లో జుట్టు అసలు ఎందుకు రాలుతుందో తెలుసుకుందాం. మరియు చాలామందికి చిన్న వయసులోనే బట్టతల వస్తూ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్స ఎలా ఉపయోగపడుతుందో తెలియచేయడానికి మనతో ఉన్నారు డాక్టర్ రాజేశ్వరి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్స్ నుంచి వచ్చిన చీఫ్ సర్జన్ డాక్టర్ రాజేశ్వరి గారు మనతో ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీరు డాక్టర్ గారితో మాట్లాడడానికి చేయవలసిన ఫోన్ నెంబర్లు 0404907992, 0404907993. గుడ్ ఈవినింగ్ డాక్టర్. డాక్టర్ చెప్పండి, అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఏం లేదమ్మా, ఇది ఈజ్ స్కిన్ సర్జరీ బేసికల్లీ. ఇందులో మనం ఏం చేస్తున్నామంటే హెయిర్ని ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాము. అంటే క్లయింట్ కానీ పేషెంట్ కానీ వాళ్ళ ఓన్ హెయిర్ని, అది ఎస్పెషల్లీ తలలో ఉన్న ఓన్ హెయిర్ని తీసుకొచ్చి ఎక్కడైతే హెయిర్ లేదో, ఎక్కడైతే హెయిర్ పల్చగా ఉందో, లేదా ఎక్కడైతే వాళ్ళకి బట్టతల ఉందో అక్కడ వాళ్ళ హెయిర్ని తీసుకొచ్చి ట్రాన్స్ప్లాంట్ చేయడం. ఇందులో సింపుల్గా ఏం లేదు. ఎక్కడైతే బాగా జుట్టు ఉంటుందో అక్కడ నుంచి హెయిర్ని తీసుకొచ్చి, ఎక్కడైతే బాగా పల్చగా ఉందో అక్కడ హెయిర్ని తీసుకొచ్చి నాటడం, డిస్ట్రిబ్యూట్ చేయడం. దిస్ ఇస్ ద హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. అంటే అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరెవరు చేయించుకోవాలంటారు చెప్పండి? ఎవరెవరంటే అండి, చూడమ్మా, ఇప్పుడు కొంతమందికి ఫీమేల్ కానివ్వండి, లేదంటే మేల్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఎవరికైతే ఒత్తైన జుట్టు కావాలో, కొంతమందికి జుట్టు రాలిపోతూ పల్చగా అవుతూ ఉంటుంది. సో వాళ్ళకు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. లేదంటే ఇంకోటి బాగా బట్టతల ఉంటుంది కొంతమందికి. సో ఆ బట్టతల ఉన్న వాళ్ళు కూడా హెయిర్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడము. ఓన్లీ తల వరకే హెయిర్ని కాదు, కొంతమందికి ఇప్పుడు ఐ లాషెస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, రాలిపోతూ ఉంటుంది, ఎస్పెషల్లీ ఫీమేల్స్కి. వాళ్ళకు కూడా ఈ ఐ లాషెస్ని కూడా హెయిర్ని మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మగవాళ్ళలో వచ్చేసి కొంతమందికి గడ్డం కూడా అక్కడక్కడ ప్యాచెస్ లాగా వస్తూ ఉంటుంది, హెయిర్ ఉండదు. దెబ్బలు తగలడం వల్ల కానివ్వండి, అక్కడ ప్యాచ్ లాగా అయిపోయి అక్కడ హెయిర్ ఉండదు. అలాంటి ప్లేస్లో కూడా మనం హెయిర్ని తీసుకొచ్చి ట్రాన్స్ప్లాంట్ చేయడము. ఆడవాళ్ళలో చూస్తే మనం ఎక్కువగా హెయిర్ లాస్ అనేది చూస్తాం, మగవాళ్ళలో చూస్తే బట్టతల అనేది అంటే కామన్ ప్రాబ్లం అయిపోయింది. సో ఈ రెండు సమస్యలను నివారించాలంటే మనం ముందుగానే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పండి. ఇప్పుడు నవేడేస్ అమ్మ ఒకటే నేను చెప్తాను, మెసేజ్ ఏంటంటే అందరికీ, ఇప్పుడు బట్టతల అనేది ఫ్యామిలీ హిస్టరీలో ఉన్న వాళ్ళకైతే కంపల్సరీ అట్ ఎనీ కాస్ట్ వస్తుంది. దాన్ని ఎలిమినేషన్ చేయలేము జీన్ని. బట్ దాన్ని ఏం చేస్తాము అంటే ఒక 30 yearsలో వచ్చే బట్టతలని ఒక 40+ తీసుకెళ్తాము. అందుకని ఏం చేయాలంటే ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ అమ్మ సైడ్ కానీ ఫాదర్ సైడ్ కానీ ఉన్నవాళ్ళు, ఎప్పుడైతే వాళ్ళకి జుట్టు రాలడం స్టార్ట్ అవుతుందో, ఎప్పుడైతే పల్చగా అనిపిస్తుందో వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అప్పుడే మనము ఈ కనీసం ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్టేజ్కి చేరుకోము. దట్ ఈస్ అ మెయిన్ థింగ్. కాబట్టి ఎవరికైనా సరే కానివ్వండి, మేల్ కానివ్వండి, ఫీమేల్ కానివ్వండి, ఎవరికైతే జుట్టు రాలడం స్టార్ట్ అవుతుందో, లేదా పల్చగా అవడం స్టార్ట్ అవుతుందో, ఎవరికైతే బట్టతల వచ్చేసింది అని అనుకున్నప్పుడు వాళ్ళకి అవైలబుల్ ఉన్న డాక్టర్ని, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ కానివ్వండి, లేదంటే డర్మటాలజిస్ట్ కానివ్వండి చూసుకుంటే, అంటే హెయిర్ ఉన్నప్పుడే మనం సరిదిద్దుకోవాలి. కొంతమంది నా దగ్గర వస్తారు అసలు హెయిరే ఉండదు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కావాలని. ఎందుకంటే ఏం చేయలేము ఎవరు కూడా, ఎందుకంటే ఎంత జుట్టు ఉంటే అంత బాగా హెయిర్ని తీసుకొచ్చి వేరే ప్లేస్లో ఎక్కడైతే కావాలో అక్కడ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం. కాబట్టి జుట్టు రాలేటప్పుడు, పల్చగయ్యేటప్పుడు వెంటనే చూపించుకోవడం చాలా మంచి ప్రైమరీ ట్రీట్మెంట్, చాలా ఇంపార్టెంట్. రైట్. ఇప్పుడు ఈ ప్రొసీజర్ గురించి మాట్లాడుకున్నా, ఏదైతే ఉందో చాలా సెంటర్స్లో చేస్తూ ఉన్నాను. సో మీ దగ్గర చేసేదానికి బయట చేసుకునే దానికి డిఫరెన్స్ చెప్పండి. ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ అనేది చాలా కాలం నుంచి వస్తున్న సర్జరీ అండి. నవేడేస్ ఎందుకంటే చాలామందికి హెయిర్ లాస్ అవుతుంది, బట్టతల వస్తుంది, కాబట్టి ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చాలా సెంటర్స్లో చేస్తున్నారు. సో వాళ్ళు చేసే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి నేను చేసే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ తేడా ఏంటంటే, ఇప్పుడు నేను చేసేది అంతా అడ్వాన్స్ టెక్నాలజీ. అంటే అడ్వాన్స్ టెక్నాలజీలో తేడా ఏముందంటే, పాతకాలంలో చేసే వాళ్ళకి ఏంటంటే ఒక స్కార్ లాగా ఫామ్ అయిపోతుంది. ఎక్కడైతే హెయిర్ని తీసుకుంటామో డోనర్ ఏరియాలో ఒక స్కార్ లాగా ఫామ్ అవుతుంది. ఆ స్కార్ కూడా ఎందుకు అవుతుంది అంటే, ఇంత పెద్ద ఒక 20 centimeters వరకు ఒక పీస్ని మనం మొత్తం ఒక బెల్ట్ లాగా తీసుకొచ్చి కట్ చేసి ఒక్కొక్క హెయిర్ని మళ్ళీ సపరేట్ చేసి ఆ ఒక్కొక్క హెయిర్ని మళ్ళీ ఎక్కడైతే అవసరం అవుతుందో అక్కడ ట్రాన్స్ప్లాంట్ చేయాలి. సో ఆ కటింగ్లో ఏమవుతుంది అంటే మళ్ళీ కుట్టాలి, దాన్ని మళ్ళీ స్టిచ్ చేసి మళ్ళీ రిమూవ్ చేయాలి. కాబట్టి పర్మనెంట్ ఒక స్కార్ అనేది ఒక మూన్ లాగా కనిపిస్తుంది, వాళ్ళకి లైఫ్ లాంగ్ కనిపిస్తుంది. బట్ నేను చేసే టెక్నాలజీలో అసలు స్కార్ కానివ్వండి, కొంచెం అసలు బ్లీడింగ్ కానివ్వండి, వాళ్ళకి నొప్పి కానీ ఏమీ ఉండదు. పేరుకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ, బట్ చాలా కంఫర్టబుల్ సర్జరీ. అసలు ఏమాత్రం ఆపరేషన్ లేకుండా పేషెంట్ కూడా భయం ఉండదు సర్జరీ అనేది. వాళ్ళకి అన్ని బ్రేక్స్ ఇస్తుంటాను మధ్యలో, ఎందుకంటే ఇది చాలా అంటే లాంగ్ టర్మ్ సర్జరీ. 7 to 8 hours పడుతుంది. ఆ 7 to 8 hours టీ బ్రేక్, కాఫీ బ్రేక్, స్నాక్స్ బ్రేక్ అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ కూడా ఇస్తాము. ఇంత కంఫర్టబుల్, ఎక్కడో పిక్నిక్ వెళ్ళినట్టు ఉంటుందన్నమాట. ఆపరేషన్ అనే ఫీలింగ్ ఉండదు. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే కాంప్లికేషన్స్ ఏమి ఉండవు.
చాలా సేఫ్ టెక్నాలజీ. కాబట్టి స్కార్ ఉండదు, ఎక్కడ మచ్చలు ఉండదు, పెట్టిన చోట కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసినట్టు ఆర్టిఫిషియల్ లుక్ కానీ అలాంటివి ఏమీ ఉండవు. రైట్, ఒక కాల్ తీసుకుందాం అండి. ఇబ్రహీంపట్నం నుంచి రవి గారు ఫోన్ చేస్తున్నారు. రవి గారు, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు హెల్త్ లైన్. మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి. అంటే స్నానం చేస్తున్నప్పుడు ఏదో గాలిలో రావడం అంటే ఇంటికి వచ్చి స్నానం చేయడమే హెయిర్ ఊడిపోతుంటుందండి. చెప్పండి. రవికుమార్ గారు, జనరల్గా హెయిర్ లాస్ అనేది ఎవ్రీ డే అంటే రోజుకి 100 హెయిర్ వరకు హెయిర్ లాస్ అవ్వచ్చండి. దట్ ఈస్ నార్మల్ ఫినామినా. ఎవరికైతే మోర్ దెన్ 100 హెయిర్ లాస్ అవుతుందో వెంటనే కొంచెం చూపించుకోవాలి. చూపిస్తే మనకి అసలు ఎందుకు హెయిర్ అంటే ఊడుతుంది అనేది రీజన్ తెలుస్తుంది. ఎప్పుడైనా రీజన్ చాలా ఇంపార్టెంట్, రీజన్ తెలుసుకుంటే చాలా మంచిది. అండ్ నవే డేస్ హెయిర్ లాస్ అంటే హెయిర్ లాస్కి యాంటీ హెయిర్ లాస్ అనేది చాలా అడ్వాన్స్ టెక్నాలజీతో కూడుకున్న ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఓకే, దానివల్ల మీరు చూపించుకుంటే అది ఎందుకు రీజనో కనుక్కొని మీకు ఏదైతే హెయిర్ లాస్ అయిపోయిందో దాన్ని రీబ్యాక్ మళ్ళీ తీసుకురావచ్చు. రైట్, ఇంకో కాల్ తీసుకుందాం అండి. హైదరాబాద్ నుంచి శ్రావణ్ గారు ఫోన్ చేస్తున్నారు. గుడ్ ఈవినింగ్ శ్రావణ్, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రావణ్ గారు, చెప్పండి. సార్ మేడం, నాకు వచ్చేసి నేను టాపర్ ఖమ్మం అనమాట. రీసెంట్లీ నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. అర్థం కాలేదు. ప్రాపర్ ఖమ్మం, రీసెంట్గా హైదరాబాద్కి షిఫ్ట్. చెప్పండి అమ్మా, చెప్పండి. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నా హెయిర్ ఫాల్ బాగా పెరిగిపోయి బట్టతల్లాగా వచ్చేస్తుంది. ఓకే ఓకే. సో అందుకనే నేను మామూలుగా మిస్టర్ కటింగ్ కొట్టించుకొని చాలా రోజులు అప్పుడు మళ్ళీ హెయిర్ ఓకే అయింది. మళ్ళీ హెయిర్ పెరిగేసరికి హెయిర్ ఫాల్ పెరుగుతుంది. ఓకే, మీరు శ్రావణ్ గారు మీరు చెప్పినట్టు అది బట్టతలే అండి. ఎందుకంటే ఆ బట్టతలను మనం హెయిర్ అనాలిసిస్ అనేది చేయాలి. ఎందుకంటే బట్టతలలో 1 నుంచి 7 గ్రేడ్స్ ఉంటాయి. అకార్డింగ్ టు మన హెయిర్ లాస్ అయ్యే ప్యాటర్న్ని బట్టి 1 నుంచి 7 గ్రేడింగ్స్ ఇచ్చారు. ఎప్పుడైతే 1 నుంచి 3 గ్రేడ్ లోపల హెయిర్ లాస్ అయిందనుకోండి, ఆ హెయిర్ అనాలిసిస్లో తెలుస్తుంది. ఆ 3rd గ్రేడ్ లోపు కనుక ఉంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లేకుండా ఈ అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, సొల్యూషన్ ఫామ్లో రాసుకోవాలి. కొన్ని ఇంజెక్షన్ ద్వారా మనం హెయిర్ని మళ్ళీ తీసుకురాగలుగుతాము. ఎప్పుడైతే 3rd గ్రేడ్ క్రాస్ అయిపోతుందో కంపల్సరీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే సర్జరీ చేయించుకోవాలి. కాబట్టి మీరు ఒక ప్రాపర్ అనాలిసిస్కి వెళ్ళండి, ఏ గ్రేడో తెలుసుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా బెస్ట్ ఆప్షన్. రైట్, నెక్స్ట్ కాలర్ ప్రసన్న ఫోన్ చేస్తున్నారు గుంటూరు నుండి. ప్రసన్న గారు, గుడ్ ఈవినింగ్, మీ సమస్య ఏంటో చెప్పండి. గుడ్ ఈవినింగ్ మేడం. నాకు మా ఫాదర్ సైడ్ నుంచి మా గ్రాండ్ ఫాదర్కి ఉంది మేడం. రైట్, అయితే దాని ఎఫెక్ట్ నా మీద పడినట్టుంది. నా ఏజ్ వచ్చేసరికి 23 మేడం. ఓకే, 23గా నాకు హెయిర్ పల్స్ పడిపోవడం, బాగా తక్కువగా డెన్సిటీ తక్కువ అయిపోవడం, చాలా చోట్ల చూపించాను. నాకేమో అంత డైరెక్టర్ రిజల్ట్ ఏమనిపిస్తుంది. చూడమ్మా, ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీలో మీరు ఆల్రెడీ బట్టతల ఉందన్నారు కాబట్టి మీకైతే కంపల్సరీ బట్టతల వస్తుంది. కంపల్సరీ దాన్ని ఎవరు జీన్ని ఎలిమినేషన్ చేయలేము. అది ఒక గిఫ్ట్ లాగా వస్తూ ఉంటుంది తరతరాలుగా. కాకపోతే దీన్ని ఏం చేయాలంటే ఇందాక నేను చెప్పినట్టు మీరు ఏ గ్రేడ్లో ఉన్నారు, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4, అది హెయిర్ అనాలిసిస్ చేసుకొని లేదంటే ఒక నేకెడ్ ఐగా చూస్తే కనుక తెలుస్తుంది మీరు ఏ గ్రేడ్లో ఉన్నారనేది. ఆ గ్రేడ్ అకార్డింగ్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో పాతకాలం ట్రీట్మెంట్ లాగా కాకుండా హెయిర్ రీగ్రోత్కి చాలా ఫాస్ట్ గ్రోత్ అవ్వడానికి చాలా టెక్నాలజీ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీ దగ్గరలో కానివ్వండి, లేకపోతే ఎవరి దగ్గరైనా ఒక హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ కానివ్వండి, ఒక మంచి డాక్టర్ దగ్గర వెళ్ళి మీ ప్రాబ్లం ముందు సాల్వ్ చేసుకోండి. అండ్ మీరు చాలా డాక్టర్స్ దగ్గర కూడా చూపించుకున్నా అన్నారు, బట్ వాళ్ళు ఏమి ఇచ్చారో నాకు తెలియదు. సో మీరు కంపల్సరీ ఒక హెయిర్ అనాలిసిస్కి వెళ్ళండి, ఏ ప్యాటర్న్ తెలుసుకుందాము, దానికి తగ్గట్టు మనం ట్రీట్మెంట్ తీసుకుంటాం. డెఫినెట్గా హెయిర్ రీబ్యాక్ అనేది కంపల్సరీ వస్తుంది. రైట్, నెక్స్ట్ ఇంకో కాల్ తీసుకుందండి. హైదరాబాద్ నుంచి రాజశేఖర్ గారు ఫోన్ చేస్తున్నారు. శేఖర్ గారు, గుడ్ ఈవినింగ్, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం చెప్పండి. యాక్చువల్గా నాకు 50% అంటే ముందు సైడ్లకు మాత్రం పోయిందండి ఓకే హెయిర్. అయితే దాని తర్వాత ఏంటంటే నేను మామూలుగా ఇక్కడ రీగ్రోతింగ్ చేయించుకుందామని మెంటాప్ సొల్యూషన్ వాడానండి. ఓకే, అంటే మెంటాప్ సొల్యూషన్ కానీ మనీ టాబ్లెట్ డోటాస్టేట్ టాబ్లెట్ 1 mg వాడుతున్నాను. ఓకే, ఆ తర్వాత ఏంటంటే ఇంకా కూడా ఫాలో అవుతానే అండి. కాకపోతే వచ్చేదానికి నాకు సైడ్స్ పోయిన దానికి వచ్చేదానికి ఛాన్స్ ఉందండి.
చూడమ్మా, నేను ఇందాక చెప్తూనే ఉన్నాను, బట్టతలలో మనం ఏ గ్రేడ్లో ఉన్నాము, 7 స్టేజులు ఉంటాయి. 1 నుంచి 3 స్టేజ్ ఉందనుకోండి, మీరు అన్నట్టు మింటాప్ సొల్యూషన్ అంటే మినాక్సిడిల్ సొల్యూషను, అది హెయిర్ స్టిమ్యులేటరు, వాసోడైలేటర్. అంటే ఒక మొక్కకి మనము నీరు ఎలా పోస్తుంటే మొక్క ఎంత బాగా ఎదుగుతుందో అలా ఆ సొల్యూషన్ అనేది పనిచేస్తుంది. ఇంకో ట్యాబ్లెట్ అన్నారు, ట్యాబ్లెట్ కూడా యాంటీ హార్మోన్ ట్యాబ్లెట్ అది. ఓకే, అది రూట్ హెయిర్ ఎందుకు లాస్ అవుతుందో ఆ హార్మోన్ బ్యాలెన్స్ ఉంచుతుంది. ఈ 2 కూడా మీరు గ్రేడ్ 3 లోపు కనుక ఇనిషియల్ స్టేజ్ ఉంటే పనికి వస్తుంది. కానీ ఎప్పుడైతే గ్రేడ్ 3 క్రాస్ అవుతారో ఈ 2 మెడిసిన్ సరిపోవు మీకు. అందుకని మీకు అనుకున్న రిజల్ట్ రావట్లేదు. కాబట్టి ఎప్పుడైతే ఈ 3rd గ్రేడ్ అంటే క్రాస్ అవుతామో అలాంటప్పుడు కంపల్సరీ మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అవసరం అవుతుంది. ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కూడా మీ డోనార్ ఏరియా ఈ వెనకాల కనుక హెయిర్ బాగుంటేనే మనం అక్కడ నుంచి హెయిర్ని తీసుకొచ్చి మీకు ఎక్కడైతే బాగా పల్చగా ఉందో అక్కడ మనం హెయిర్ని తీసుకొచ్చి ట్రాన్స్ప్లాంట్ చేయడం వల్ల మీకు బాగా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. రైట్, నెక్స్ట్ ఇంకో కాల్ తీసుకుందాం అండి. శ్రీకాంత్ ఫోన్ చేస్తున్నారు. శ్రీకాంత్ గారు గుడ్ ఈవినింగ్, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు చెప్పండి. నేను కాకినాడ నుంచి చేస్తున్నాను. మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం గారు, నాకు ఆల్రెడీ 2 సార్లు మలేరియా ఫీవర్ వచ్చింది. హెయిర్ బాగా ఊడిపోతుంది మేడం. ఓకే మేడం గారు అడ్రస్ ఎక్కడ అనేది ఒకసారి చెప్తే కలుద్దాం. శ్రీకాంత్ గారు, ఇప్పుడు దీన్ని మనము టీలోజన్ ఎఫ్లియం అంటాం మెడికల్ టర్మ్లో. ఏంటంటే క్రానిక్ ఇల్నెస్ లైక్ ఫీవర్, మలేరియా కానివ్వండి, టైఫాయిడ్ కానివ్వండి, ఇంక వేరే ఈ ఎక్కువ రోజులు వచ్చే జ్వరాలు, ట్యూబర్క్లోసిస్ కానివ్వండి, ఇలాంటి ఫీవర్ వచ్చినప్పుడు హెయిర్ లాస్ అనేది జరుగుతుంది. అండ్ దీనివల్ల ఎందుకు హెయిర్ లాస్ అవుతుందంటే హెయిర్ రూట్ దగ్గర కొన్ని హెయిర్ పెప్టైడ్స్ ఉంటాయి, గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అండ్ స్టెమ్ సెల్స్ అనేది ఉంటాయి. వీటికి ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే అది ఇన్ఫెక్షన్, మన బాడీ ఇన్ఫెక్షన్ వస్తుంది కాబట్టి ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి హెయిర్ లాస్ అనేది అవుతుంది. మనకి మళ్ళీ హెయిర్ని రీగ్రోత్ చేసుకోవాలంటే చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఒకసారి వచ్చి హెయిర్ అది ప్యాటర్న్ చూపించండి. చూస్తే దాన్ని బట్టి మనము ఈ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మనకి మళ్ళీ ఈ లాస్ అయిన హెయిర్ మళ్ళీ మనం బ్యాక్ రీగ్రోత్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఖమ్మం నుంచి ఆమెన్ గారు ఫోన్ చేస్తున్నారు. గుడ్ ఈవినింగ్ అండి, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ ఏం లేదండి, మాకు ఈ హెయిర్ టీవీ చూస్తూ మాట్లాడొద్దండి. పైన ఇంట్లో ఊడిపోతుంది మేడం గారు. చెప్పండి. ఇప్పుడు పైన ఉన్న సైజ్ మొత్తం ఉన్నాయండి. ఓకే, సైజ్ ఊడిపోతున్నాయి, మరి అంత పైన ఊడిపోతుంది. ప్రాబ్లం ఏంటి మేడం? బట్టతల అట్లా ఏమైనా అని వచ్చిందండి? బాగా హెయిర్ లాస్ అయ్యి మేడం అసలు ముందు కూడా ఇంకా మధ్యలో కొంచెం పైన మేడం. ఇది మీరు చెప్తున్న ప్యాటర్న్ అయితే బట్టతలే అండి. దీనికి రీజన్ చాలా ఉంటాయి. ఇప్పుడు హెయిర్ మెల్లిమెల్లిగా లాస్ అవుతూ బట్టతలకి దారి తీస్తుంది. ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా మెటర్నల్ సైడ్ అంటే అమ్మ వాళ్ళకి కానివ్వండి, నాన్న వాళ్ళకి కానివ్వండి ఉంటే కంపల్సరీ మనకు వస్తుంది బట్టతల అనేది. దాన్ని ఏం చేయలేము, లేకుంటే కూడా వస్తుంది. అది ఎలా స్టార్ట్ అవుతుందంటే మెల్లిమెల్లిగా హెయిర్ అనేది లాస్ అవుతూ ఊడిపోతూ అక్కడక్కడ బట్టతల ప్యాచెస్ లాగా అయిపోయి ఆ చిన్న ప్యాచులు మళ్ళీ పెద్ద ప్యాచ్ లాగా అయిపోయి బట్టతల అనేది మనకి అందరికీ కనిపించేటట్టు బట్టతల అనేది కనిపిస్తుంది. కాబట్టి మనము కంపల్సరీ ట్రీట్మెంట్ ఉంది. ఒకవేళ మీకు అడ్వాన్స్ స్టేజ్లో వెళ్ళిపోయారనుకోండి బట్టతలలో, దానికైతే కంపల్సరీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనం చేయాలి. దాని ద్వారా మీ బట్టతలను కవర్ చేసుకోవచ్చు. లేదు మీరు ఇంకా ఇనిషియల్ స్టేజ్లో హెయిర్ లాస్ అయ్యారనుకోండి, మన హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం లేకుండా మెడిసిన్ ద్వారా మనం హెయిర్ని రీబ్యాక్ తీసుకురావచ్చు. రైట్ డాక్టర్, చెప్పండి, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు మనకి ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇబ్బందులు అంటే డిపెండ్స్ ఆన్ టెక్నాలజీ అమ్మ. ఇప్పుడు ఏదైతే ఇబ్బందికరంగా ఉన్న టెక్నాలజీ అవన్నీ కూడా ఓల్డ్ టెక్నాలజీస్. ఓల్డ్ టెక్నాలజీ కంపల్సరీ ఇబ్బందిస్ ఉంటాయి. ఎందుకంటే ఇందాక చెప్పాను నేను, ఇట్లా పెద్ద స్టిప్ని తీయాలి. ఆ స్టిప్ని తీసేటప్పుడు మరి చాలా పెయిన్ ఉంటుంది. డీప్ ఇంత థిక్నెస్ తీయాలి కాబట్టి హోల్ బాడీ మత్తిస్తారు. అండ్ 2 days వరకు హాస్పిటలేషన్ ఉండాలి. బ్లీడింగ్ అవుతుందో లేదని అబ్జర్వేషన్లో ఉండాలి, హాస్పిటలేషన్. ఇవన్నీ కూడా సిస్టమిక్ సైడ్ ఎఫెక్ట్స్కి కాంప్లికేషన్స్ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వాటికి అనుగుణంగా మోడిఫైడ్ టెక్నాలజీ చాలా వచ్చాయి. ఓకే, అందుకని చెప్పేసి ఎన్ని కాంప్లికేషన్ రాకుండా పేషెంట్ కంఫర్టబిలిటీ గురించి నేను చేసేది అడ్వాన్స్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. పేషెంట్ చక్కగా మాట్లాడుతూ ఉంటాడు, చక్కగా కాన్షియస్లోనే ఉంటాడు, సాంగ్స్ వింటుంటారు, అన్నీ చేస్తుంటారు. కాబట్టి ఇది ఎక్కడ సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఇబ్బందులు కానీ ఏమీ ఉండదు. చాలా సేఫ్ టెక్నాలజీ. రైట్, ఒక కాల్ తీసుకుందా అండి. శ్రీనివాస్ గారు ఫోన్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్, డాక్టర్ గారితో మాట్లాడండి. మేడం గారు చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి. టీవీ చూస్తూ మాట్లాడొద్దండి, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసేసి మీ సమస్య ఏంటో చెప్పండి. అదే మేడం గారు, శ్రీనివాస్ గారు చెప్పండి. అదే జుట్టు తెల్లబడిపోతుందండి. పల్చగా అయిపోతుందండి? కాదండి, తెల్లగా అయిపోతుంది. ఓకే చెప్పండి.
చూడమ్మా శ్రీనివాస్ గారు, ఇది చాలా ఒక క్రానిక్ అండ్ చాలా ఇంపార్టెంట్ సమస్య అండి. ఎందుకంటే హెయిర్ లాస్ అయితే మనము ఏదైతే ఊడిపోతుందో దాని ప్లేస్లో హెయిర్ని రీగ్రో చేయడానికి చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. బట్ ఒకసారి ఈ బ్లాక్ ఉన్న వెంట్రికలు తెల్లగా అయితే మాత్రం దీన్ని ఎవరు ఏమి చేయలేము. ఇంకా స్టడీస్ అవుతూనే ఉన్నాయి. ఒకసారి తెల్లగా అయిపోతే దాన్ని బ్లాక్గా టర్న్ చేయలేము. ఇంకా ఏదైతే హెయిర్ మిగిలిపోతుందో వైట్ అవ్వకుండా వాటిని మాత్రం ప్రివెన్షన్ చేయొచ్చు. మళ్ళీ అవి కూడా వైట్ అవ్వకుండా చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అది రైట్. ఇంకో కాల్ తీసుకుందాం అండి. శ్రీకాంత్ రెడ్డి గారు ఫోన్ చేస్తున్నారు. గుడ్ ఈవినింగ్ శ్రీకాంత్, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? గుడ్ ఈవినింగ్ మేడం, హైదరాబాద్ మేడం. నా పేరు శ్రీకాంత్. రైట్, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం మా ఫాదర్ కొద్దిగా బట్టలు ఉంది మేడం. ఓకే. అయితే నాకు కూడా అంటే మధ్యలో ఊడిపోతున్నాయి మేడం వెంటికలు. ఒక 6-7 months నాకు ఆల్రెడీ సర్జరీ అయింది. తలకు యాక్సిడెంట్ వల్ల సర్జరీ అయింది ఒక 3 years బ్యాక్. ఏం సర్జరీ అయిందమ్మా? నెత్తికి అంటే యాక్సిడెంట్ అయింది మేడం, నెత్తికి. ఓకే ఓకే. శ్రీకాంత్, నువ్వు ఆల్రెడీ చెప్తున్నావమ్మా ఫాదర్కి ఉందని చెప్పేసి, కాబట్టి నీ కంపల్సరీ బట్టతల వస్తుంది, 100% వస్తుంది. కాకపోతే అది ఏ ఏజ్లో రావాలి? కొంతమంది 20 yearsలోనే వస్తుంది. పాతకాలం చూసుకుంటే మన ఫాదర్ కానివ్వండి, తాత ముత్తాతలు వాళ్ళ డేస్లో మనకి ఎప్పుడో 40+ బట్టతలను చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు 19 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. నా దగ్గర వచ్చే క్లయింట్స్ 20 years నుంచి బట్టతలు ఉన్నాయి. అంటే మనకి నవే డేస్ అలాంటి పరిస్థితులు మనము ఎక్స్పోజ్ అవుతున్నాం కాబట్టి అర్లీగా బట్టతలు వస్తుంది. సో మీరు చాలా అర్లీగా ఫోన్ చేశారు. ఏంటంటే కంపల్సరీ బట్టతల వస్తుంది కాబట్టి మీకున్న ప్రాబ్లం ఏంటంటే పల్చగా అవుతుంది కాబట్టి దీన్ని బట్టతల స్టేజ్ వరకు తీసుకురావకుండా ముందే ఏదైతే పల్చగా అయిపోతుందో, జుట్టు ఊడిపోయిందో దాన్ని మనం రీబ్యాక్ వెళ్ళొచ్చు. హెయిర్ని తీసుకొచ్చి ఇంకొక 10 years కానీ 15 years వరకే మా బట్టతలను పోస్ట్పోన్ చేయొచ్చు. సో 30 లోపు బట్టతలు వస్తే ప్రాబ్లం, ఒక 40-50 years తర్వాత వస్తే పెద్ద ఏం ఫరక్ పడదు. కాబట్టి మీకు ఎర్లీ స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఏదైతే మీకు అనుగుణంగా ఎక్కడ మీకు అవైలబుల్ ఉన్న డాక్టర్ని మీరు సంప్రదించండి. చాలా ఎర్లీగా మనం ప్రివెన్షన్ చేసుకోవచ్చు బట్టతలని. రైట్ డాక్టర్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాల్టీ హెల్త్ లైన్లో టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 99 TV. Baba Nazar!